ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాదిరి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ దంపతులది కణిగిరి దగ్గర పల్లెటూరు. ఆమె పేరు సుశీలమ్మ. పెళ్ళైన 6 సంవత్సరముల వరకు వీరికి సంతానం లేదు. మొగలిచెర్లలో సిద్ధి పొందిన అవధూత సన్నిధిలో మొక్కుకుంటే ఏ కోరికైనా తీరుతుందని భక్తుల విశ్వాసం. ఆ అనుభవాలను వీరు ఇతర భక్తుల నుంచి తెలుసుకున్నారు. శ్రీ స్వామివారి సన్నిధిలో అన్నదాన మహత్యం తెలుసుకున్నారు. భక్తులు తమ కోరిక తీరిన తర్వాత ఆ మొక్కులు చెల్లించుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ వీరు తమ కోరిక తీరుట కోసం ముందే అన్నదానం చేద్దామని సంకల్పించుకున్నారు. అంటే అన్నదానంలో భోజనము చేసిన ఏ భక్తుడు ఎలా ఆశీర్వదిస్తాడో, ఎవరి ఆశీర్వాదం ఎంత ఫలితమిస్తుందో ఆ ఆశీర్వాద ఫలితంగా వీరి కోరిక తప్పక తీరుతుందని వీరు భావించారు. అంతేకాదు, ఈ అన్నదానం వలన చెడు కర్మల ఫలితములు కూడా నిర్మూలన అవుతాయని వీరు విశ్వసించారు. వీరి విశ్వాసం వమ్ము కాలేదని వీరి అనుభవం మనకి తెలుపుతుంది. అది ఇలా ఉంది. వీరు అన్నదానం చేద్దామని సంకల్పించుకున్న తర్వాత శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారిని సంప్రదించారు. శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారు వారికి వివరములు తెలిపారు. అన్నదానమునకు సరుకులు తెస్తామని శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు. అదేవిధంగా సరుకులు తెచ్చుకొని శనివారం రాత్రి, ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేసుకున్నారు. మందిరంలో ఉన్న రావి చెట్టుకు సంతానం కలగవలనని సంకల్పించుకొని ముడుపు కట్టుకున్నారు. సంవత్సరం గడిచింది. మొదటి సంతానముగా ఆడపిల్ల పుట్టింది. తర్వాత 2 సంవత్సరములకు అబ్బాయి పుట్టాడు. ఈ దంపతులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం మరచిపోలేదు. ఒకవేళ ఏమైనా అవాంతరం వస్తే 2-3 వారములు ముందుగానే తాము అనుకున్న రోజుకు జరపలేమని, తర్వాత చేస్తామని, ఆ రోజుకు చెయ్యమని ఏర్పాటు చేసి వెళ్తూ ఉంటారు. ఇది శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మహత్తరమైన లీల. ఇంకొక లీల. వీరు సత్యవతి రామమూర్తి గారు దంపతులు. వీరు బెంగళూరు. వీరికి 2 సంతానం, అమ్మాయి ఒక అబ్బాయి. ఈ పిల్లలు 2 ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమ్మాయి బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తుంది. వారి అబ్బాయి ఇంకా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి సమస్య అంతా వీరి అమ్మాయి వివాహ విముఖత. ఆ అమ్మాయికి 25 సంవత్సరములు ఉంటాయి, కానీ వివాహం చేస్తామంటే విముఖత చూపుతుంది ఆ అమ్మాయి. తల్లిదండ్రులకు అది పెద్ద సమస్యగా పరిణమించింది. శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మహిమలు తెలుసుకున్నారు వీరు. ఇతర భక్తుల నుంచి, మ్యాగజైన్స్ నుంచి శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మహిమలు తెలుసుకున్నారు. తమ బాధ అక్కడికి వెళ్తే తీరుతుంది, శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శించుకుంటే తీరుతుందని ప్రగాఢంగా విశ్వసించారు. తర్వాత అక్కడికి వచ్చి దర్శించుకుందామని సంకల్పించుకొని నాగేంద్ర ప్రసాద్ గారికి సంప్రదించారు. నాగేంద్ర ప్రసాద్ గారికి చెప్పారు, మేము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేసుకున్న పార్వతీ మఠం శివాలయం కూడా దర్శించుకొని సాయంత్రం మొగలిచెర్ల చేరుతాము. సాయంత్రం పల్లకీ సేవలో కూడా పాల్గొంటాము. మరుసటి రోజు ఆదివారం ఉదయం శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతాము అని వారి ప్రయాణ వివరములు తెలిపి వారి ఉండడానికి వసతిని కేటాయించమని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. వారు ఫోన్ చేసింది సోమవారం కాబట్టి శనివారంకి వసతి కేటాయించడానికి అతనికి పెద్దగా సమస్య ఎదురవ్వలేదు. 1 వీక్ బిఫోర్ కాబట్టి వీరు వసతి ఏర్పాటు చేశారు వారికి.
అదేవిధంగా వారు సాయంత్రం ఆ రోజు శనివారం వారు చెప్పిన విధంగా శనివారం సాయంత్రం మొగలిచెర్ల చేరారు. చేరి వారి సమస్యను శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పుకున్నారు. మా అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తుంది, 25 ఏళ్ల వయసు, కానీ వివాహం చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటే వద్దని చెబుతుంది. తనకు ఆ ధ్యాసే లేదంటుంది. పెళ్లి చేసుకోనని భీష్మించుకొని కూర్చుంది. ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి కదా. మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి గురించి తెలుసుకొని మేము వచ్చాము. స్వామివారి దగ్గర మొక్కుకుంటే ఫలితం ఉంటుందని ఆశతో ఇంత దూరం వచ్చాము. అమ్మాయితో కేవలం దేవాలయ దర్శనానికి మాత్రం వెళ్తున్నామని చెప్పాము. ఇలా వివాహం గురించి కోరికతో వెళ్తున్నామని తెలిస్తే ఆమె ఒప్పుకోదని ఆమెకు చెప్పకుండా తీసుకొచ్చాము అని ఈ వివరములన్నీ నాగేంద్ర ప్రసాద్ గారితో వీరు తెలియజేశారు. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు, మీరు పల్లకీ సేవలో పాల్గొనండి. రేపు సమాధి వద్ద మీ మనసులో కోరికను నివేదించుకోండి స్వామివారికి. ఆ పైన శ్రీ స్వామివారి దయ అని మీ ప్రాప్తం అని నాగేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. సాయంత్రం పల్లకీ సేవ వద్ద నలుగురు కూర్చున్నారు. పల్లకీని రామ్మూర్తి గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు 3 ప్రదక్షిణలు పూర్తయ్యేదాకా మోశారు. ఆ రాత్రికి మందిరంలోనే నిద్ర చేస్తామని చెప్పారు. ఆ రోజు భక్తులు విపరీతంగా ఉన్నారు. అయినప్పటికీ ఆ దంపతులిద్దరూ మందిర ప్రాంగణంలోనే పడుకున్నారు. తెల్లవారుజామున లేచి గబగబా స్నానాధికాలవి ముగించుకొని శ్రీ స్వామివారి ప్రభాత పూజకు వచ్చారు. నలుగురు మండపంలోనే కూర్చున్నారు. శ్రీ స్వామివారి సమాధికి అభిషేకం, హారతులు పూర్తయ్యాయి. తర్వాత సత్యవతి గారి కుటుంబం, ఈ రామ్మూర్తి సత్యవతి గారి కుటుంబం శ్రీ స్వామివారి విగ్రహం దగ్గర పూజ చేయించుకొని లోపల సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకున్నారు. దంపతులిద్దరూ శ్రీ స్వామివారి సమాధికి తల ఆంచి మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న అమ్మాయి కూడా శ్రీ స్వామివారి సమాధికి తల ఆనించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంది. అందరూ యువతలకు వచ్చేశారు బయటికి. కొద్దిసేపు మండపంలోనే కూర్చున్నారు. మండపంలోనే కూర్చొని తిరిగి వచ్చి ప్రసాద్ గారితో ఇలా చెప్పారు, నాగేంద్ర ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు, దర్శనం బాగా అయింది, చాలా ప్రశాంతంగా ఉంది, అన్నీ కుదిరితే మళ్ళీ వస్తాము అని చెప్పారు. అప్పుడు తర్వాత ఈ నాగేంద్ర ప్రసాద్ గారు వారి అబ్బాయిని అడిగారు, ఏం బాబు నువ్వేం కోరుకున్నావు అంటే, ఉద్యోగం కోసం కోరుకున్నాను అంకుల్ అని చెప్పాడు ఆ కుర్రాడు. ఆ అమ్మాయిని అడిగారు, మరి నువ్వేం కోరుకున్నావు అంటే, ఆ అమ్మాయి ఎందుకో చెప్పడానికి సందేహించింది, చెప్పడానికి ఇష్టం లేదేమో అని అనుకున్నారు ప్రసాద్ గారు. ఇక బయలుదేరుతామండి, మేము నెల్లూరు వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతాము అని ఆ రామ్మూర్తి గారు ప్రసాద్ గారితో, నాగేంద్ర ప్రసాద్ గారితో చెప్పి వెళ్ళిపోయారు. ఒక అరగంట గడిచింది. ఊరికి వెళ్తామని చెప్పిన సత్యవతి గారు, రామమూర్తి గారు తిరిగి మందిరంలోకి వచ్చారు. ఇంకొకసారి స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి వస్తామండి అని ఇతను నాగేంద్ర ప్రసాద్ గారితో అన్నారు. వీరు సరే అన్నారు. ఈ నలుగురు లోపలికి వెళ్ళి వచ్చారు. ఈసారి దంపతుల ముఖంలో సంతోషం కనబడుతుంది. ఇలా అన్నారు వారు ప్రసాద్ గారితో, ప్రసాద్ గారు, అమ్మాయి వివాహానికి ఒప్పుకుంది, సంబంధాలు చూడమని చెప్పింది, తానే స్వయంగా మాతో ఇప్పుడే గదిలో చెప్పింది. స్వామివారి దయ ఎంత త్వరగా మా మీద ప్రసరిస్తుందని మేము అనుకోలేదండి అని ఎంతో ఆనందంతో చెప్పారు వారు. అమ్మాయి వైపు చూశారు ప్రసాద్ గారు. ఆ అమ్మాయి అవునన్నట్టు తల ఊపింది. ఇప్పుడు మేము నెల్లూరు ప్రయాణం మానుకున్నామండి, మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉండి స్వామివారి సన్నిధిలో గడిపి నేరుగా ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తాము అని చెప్పారు. తర్వాత వారి అమ్మాయికి వివాహం కుదిరినట్టు, డిసెంబర్లో వివాహం జరుగుతుంది అని ప్రసాద్ గారిని, నాగేంద్ర ప్రసాద్ గారిని వివాహానికి రమ్మని ఆహ్వానించారు. తర్వాత వారు వధూవరులను ఇద్దరిని స్వామివారి సన్నిధికి తీసుకొస్తామని, అన్నదానం చేస్తామని వారు చెప్పారు. అదేవిధంగా ఆ అమ్మాయికి వివాహం జరిగిన తర్వాత ఆదివారం నాడు వారు నూతన దంపతుల్ని తీసుకొని వచ్చారు మందిరానికి. ఆ తర్వాత అన్నదానం ఆ దంపతుల చేతుల మీదుగా స్వామివారు జరిపించుకున్నారు. ఓం నారాయణ. ఆది నారాయణ.